హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్కారీ జాబ్ ఇన్ఫామ్. సో ఈరోజు వీడియోలో అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి బీఎస్ఎఫ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పుకుంటున్నాం. సో బీఎస్ఎఫ్ నుంచి అయితే మనకి ట్రేడ్స్మెన్ వేకెన్సీస్ అయితే భర్తీ కాబోతున్నాయి. బీఎస్ఎఫ్ నోటిఫికేషన్స్ అయితే మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే జనవరి 15వ తారీఖు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు వచ్చేసి బీఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్ ఆఫ్ 2022 అప్లై ఆన్లైన్ అయితే మనకి షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 2788 వేకెన్సీస్ అయితే ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ట్రేడ్స్మెన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్. టోటల్ పోస్టులు వచ్చేసి 2788 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి ట్రేడ్స్మెన్ ట్రైలర్ అండ్ కోబ్లర్, బార్బర్, కుక్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, డ్రగ్స్మెన్, వెయిటర్ అండ్ స్వీపర్. సో ఈ యొక్క ట్రేడ్స్మెన్ యొక్క డిఫరెంట్ కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 2788. ఇది ఆఫీషియల్ నోటిఫికేషన్ మనకి జనవరి 15వ తారీఖు అయితే రిలీజ్ చేస్తారు. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కూడా మనకి 15 జనవరితో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 28 ఫిబ్రవరి 2022తో అయితే ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఎండ్ అవుతుంది. సో దీని యొక్క డీటెయిల్స్ అయితే మనం నోటిఫికేషన్ క్లియర్గా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 2788 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 2788 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్ 2022. ఇది జనవరి 15వ తారీఖున అయితే ఇది అఫీషియల్గా నోటిఫికేషన్ అండ్ ఆన్లైన్ డేట్ కూడా రిలీజ్ కాబోతుంది. సో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15 జనవరి 2022, లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 28 ఫిబ్రవరి 2022. మనకి ఫీజు విషయానికి వస్తే మనకి జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 100 రూపీస్ అయితే ఫీజు ఉంది. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి నో ఫీజ్, అంటే వాళ్ళకి ఫీజు లేదు. సో జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా. ఎక్కడైతే బోర్డర్స్ ఏరియాస్ ఉంటాయో అక్కడైతే మనకి జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 1 ఆగస్టు 2021 లోపు మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్. అంటే 18 to 23 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 26 ఇయర్స్. వేకెన్సీస్ వచ్చేసి మనకి మేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే అమ్మా 2651 మేల్ క్యాండిడేట్స్కి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి కానిస్టేబుల్ కోబ్లర్కి వచ్చేసి 8 పోస్టులు, కానిస్టేబుల్ ట్రైలర్కి వచ్చేసి 47 పోస్టులు, కానిస్టేబుల్ కుక్కి వచ్చేసి 897 పోస్టులు, వాటర్ క్యారియర్కి 500 పోస్టులు, వాషర్మ్యాన్కి 338 పోస్టులు, బార్బర్కి 123 పోస్టులు, స్వీపర్కి 617 పోస్టులు, స్వీపర్కి 617 పోస్టులు, కార్పెంటర్కి 13 పోస్టులు, పెయింటర్కి 3 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 4 పోస్టులు, డ్రగ్స్మెన్ 1 పోస్టు, వెయిటర్ 6 పోస్టులు, మాలీ 4 పోస్టులు. మొత్తం టోటల్గా వచ్చేసి మనకి మేల్ క్యాండిడేట్స్కి అయితే ఇవి పోస్టులు మొత్తం 2651 వేకెన్సీస్ అయితే మేల్ క్యాండిడేట్స్కి అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 137 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 137 వేకెన్సీస్. అందులో కోబ్లర్కి 3 పోస్టులు, ట్రైలర్ 2 పోస్టులు, కుక్ 47 పోస్టులు, వాటర్ క్యారియర్ 27 పోస్టులు, వాషర్మ్యాన్కి 18 పోస్టులు, బార్బర్ 7 పోస్టులు, స్వీపర్ 33 పోస్టులు, స్వీపర్కి 33 పోస్టులు,
సో టోటల్గా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి టోటల్గా మనకు వచ్చేసి 2788 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి జనవరి 15 అయితే రిలీజ్ కాబోతుంది. ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 15 జనవరి 2022తో స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ వచ్చేసి 28 ఫిబ్రవరి 2022తో అయితే ఎండ్ అవుతుంది. మనకి ఫీజు వచ్చేసి ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి 100 రూపీస్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే నో ఫీజు అయితే లేదు. సో మొత్తం వేకెన్సీ వచ్చేసి 2778 వేకెన్సీ అయితే ఫిలప్ చేస్తున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి మనకి రిస్క్లెస్ వేకెన్సీస్ అన్నమాట. అంటే నో గన్. ఇది బోర్డర్లో అయితే పని చేయని అవసరం లేదు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయినా మనకి ఏదైతే క్యాంప్స్ ఏరియాస్ ఉంటాయో అక్కడ అయితే మనకి పని చేయాల్సి వస్తుంది. సో ఇదంతే పెద్ద రిస్క్ అయితే ఏది ఉండదు కాబట్టి వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే రిస్క్ లేకుండా డిఫెన్స్లో చేరాలనుకుంటున్నారో పారామిలిటరీలో చేరాలనుకుంటున్నారో ఇదంతే మంచి గొప్ప అవకాశం ఈ యొక్క నోటిఫికేషన్. అండ్ దీనికి ఫిజికల్ టెస్ట్ చూసుకుంటే మనకి హైట్ వచ్చేసి 160.5 సెంటీమీటర్స్ ఫ్రెండ్స్. ఇది మేల్ క్యాండిడేట్స్కి ఫర్ ఎస్సీ. అండ్ అదర్ కేటగిరీ క్యాండిడేట్స్కి వచ్చేసి 167.5 సెంటీమీటర్స్. ఫీమేల్కి వచ్చేసి 150 సెంటీమీటర్ ఫర్ ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి ఫీమేల్ క్యాండిడేట్స్కి 150 సెంటీమీటర్ ఫర్ హైట్. అండ్ అదర్ కేటగిరీలో ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్. అలాగే చెస్ట్ విషయానికి వస్తే మనకి మేల్ క్యాండిడేట్స్కి ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ 76 to 81 అయితే ఉంది. అండ్ అదర్ కేటగిరీ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి చెస్ట్ 78 నుంచి 83 అయితే ఉంది. సో ఇది ఒక ఫిజికల్ ఈవెంట్స్ గురించి. నెక్స్ట్ ఫిజికల్ ఈవెంట్స్ పీఈటీ టెస్ట్ ఏవైతే కండక్ట్ చేస్తారో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి సెలక్షన్ రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ తర్వాత పీఈటీ, పిఎస్టీ అండ్ ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. సో 3 స్టేజ్లో అయితే మనం రిక్రూట్ చేసి ఎవరైతే మెరిట్ లిస్ట్లో నేమ్ వస్తుందో వాళ్ళని అయితే ఈ పోస్టులకి అయితే భర్తీ చేస్తారు. సో ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ మనం నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం క్లియర్గా అయితే వీడియో అయితే చేస్తాం. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే నా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్.